నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీచ్ల వద్ద చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నాయుడుపేట ప్రాంతంలోని స్వర్ణముఖి కాజువే వద్ద రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్పై వెళుతున్న వేణుగోపాల్, రహదారి వద్ద నిల్చుని ఉన్న అభిలాషులకు తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. వైభవంగా స్తంభ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు. నెల్లూరు దర్గా మెట్టలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన స్తంభ ప్రతిష్ఠలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలు, గోడ పత్రికలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. వెంకటగిరిలో అమ్మవారి జాతర నిర్వహించేందుకు ₹1 కోటి నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలేరమ్మ జాతర ఈ నెల 22 నుండి 26వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఉత్సవాలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయాన్ని త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ నెల్లూరు సహాయ కమిషనర్ శ్రీనివాసరావు, వెంకటగిరి పోలేరమ్మ తల్లి దేవాలయ ఈవో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలున్నాయని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, జిల్లా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. యాత్రికులను ఆకర్షించే దిశగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల వద్ద ఉన్న బీచ్ల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎకో టూరిజం క్లబ్లను వివిధ పాఠశాలలో, కళాశాలలో ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధి దిశగా విద్యార్థులకు అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు రమణ ప్రసాద్, రూపేంద్రనాథ్ రెడ్డి, సెల్వం తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి కాజువే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్పై అదుపు తప్పడంతో వేణుగోపాల్ అనే వ్యక్తితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భీమవరం నుండి మోటార్ సైకిల్పై కటకం వేణుగోపాల్ అనే వ్యక్తి నాయుడుపేటకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో మరమ్మతులకు గురైన వాహనం వద్ద అభిలాష్ అనే యువకుడు నిల్చుని ఉన్నాడు. మోటార్ సైకిల్పై వస్తున్న వేణుగోపాల్ అదుపు తప్పి పడిపోవడంతో గాయాలయ్యాయి. వేణుగోపాల్తో పాటు అభిలాషకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట పట్టణంలోని విశ్వం జూనియర్ కళాశాలలో నవజీవన్ ఆర్గనైజేషన్ CCU ప్రాజెక్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించారు. వ్యాధి నివారణ చర్యలు, పలు అంశాలపై ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ, శ్రావణి వివరించారు. ఈ అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ 4 ఏంటంటే ఫస్ట్ది 99% దీనివల్ల హెచ్ఏ బారిన పడుతున్నారు. అది ఏంటంటే అన్సెప్ట్ సెల్స్.
అన్సేఫ్ సెక్స్లో వితౌట్ ప్రొటెక్షన్ కనుక పార్టిసిపేట్ చేస్తే కనుక అవతల వ్యక్తికి ఉంటే యువతల వ్యక్తికి వస్తుంది. వాళ్ళిద్దరికి రాకపోతే ఎవరికి రాదు. ఓకేనా, ఎవరికైనా ఒకటి వాళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటి సందర్భంలో ప్రొటెక్షన్లో భాగంగా కండోమ్ కనుక వాడితే కనుక ఆ వైరస్ ఒకరికి ఉన్నా కానీ ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. రెండోది కలుషితమైనటువంటి రక్త మార్పిడి, అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్తం ఎక్కించాలి లేకపోతే చనిపోతాడు అని అంటారు కదా, అలాంటప్పుడు ప్యూరిఫై చేయని బ్లడ్ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రభుత్వాలను నిలదీసిన ధీశాలి సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ ఏర్పాటై ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన సంతాప సభలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి నాయకులు సంతాపం తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్, చాందుభాష, వెంకటరమణ, దుర్గమ్మ, పుష్పమ్మ, జయరాజు తదితరులు పాల్గొన్నారు. తరగతిలో సెంట్రల్ సిలబస్ చదివేటప్పుడు యావత్ భారతదేశంలో రాసినటువంటి 10వ తరగతి విద్యార్థుల్లో మొదటి శ్రేణి విద్యార్థిగా దేశంలోనే ఆయన మార్కులు సంపాదించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని బాలమేధావిగా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ లో చదివేటప్పుడు ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, నిరుపేదల కోసం, అట్టడుగు ప్రజల కోసం తన తెలివితేటలు తన జీవిత కాలమంతా శ్రమించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఆయన ఢిల్లీలో ప్రపంచ మేధావులను తయారు చేసేటువంటి జవహర్లాల్ యూనివర్సిటీ JNTU MA ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి. అంత చదువరి, అంత విజ్ఞాన ఘని ఆయన. అలాగే ఆయన JNU యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో 3 దఫాలు విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల మన్ననతో గెలిచి హ్యాంట్రిక్ విద్యార్థి లీడర్ గా పేరుకు ఘనతకి ఎక్కాడు. ఆయన ఢిల్లీ JNU యూనివర్సిటీలో జరిపినటువంటి విద్యార్థుల యొక్క అధ్యయన క్లాసుల్లో సహ విద్యార్థులుగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గాని, చిదంబరం గాని, అరుణ్ జైట్లీ గాని ఇట్లా అనేక మంది పదుల సంఖ్యలో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రుల పదవులు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన సహ విద్యార్థిగా ఉన్నటువంటి ప్రచండ ఆ తర్వాత నేపాల్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 14వ తేదీన ధ్వజారోహణతో ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి తెలిపారు. దేవాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మంచి ఉదయంతో రోజంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. శుభదాయక శ్రీ స్కంద సురారి మర్దన శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సన్నాడి ముని లోకేష్ రెడ్డి, ప్రతిమారెడ్డి వ్యవహరించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా
పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు రంగవల్లి ముంగిలి కందం రావి చెట్టు రుచ్చకు అందం పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ కోట పట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. మనకు డబ్బు ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారు ఇచ్చినా, ఎంత ఆస్తులు ఇచ్చినా తృప్తి లేనటువంటి విధానమే. అందువల్ల అన్నం కాడ ఉన్నంత తృప్తి దేనిలో లేదని దానివల్ల ఆలోచించి మన దేవస్థానం చైర్మన్ గారు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీన్ని ఒక ఉద్యమంలాగా ఆయన తపస్సులాగా చేస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఆర్లపాడు గ్రామం సన్నారెడ్డి ముని లోకేష్ రెడ్డి గారు, ప్రతిమారెడ్డి గారుల దాతృత్వంతో ఈరోజు ఈ అన్నప్రసాదం, తర్వాత విద్యానగర్ వాస్తవ్యులు మౌనిక వాళ్ళు దంపతులు అమ్మవారికి ప్రసాదాలు తీసుకొచ్చారు. కావున వీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమం పాల్గొన్నందుకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అమ్మవారికి ఈ ఆడిటోరియం నిర్మించి, ఎందుకనంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నిశ్చితార్థాలు చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, కానీ సార్ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. కావున అందరూ కూడా మన ఈ 3-4 మండలాల వాళ్ళు దీన్ని ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట. నెల్లూరు దర్గామెట్లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. దేవీ శరన్నవరాత్రి సందర్భంగా స్తంభ ప్రతిష్టను శాస్త్రోక్తంగా చేపట్టామని ఆలయ అర్చకులు తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ నుండి అమ్మవారి వేడుకలు ప్రారంభమవుతాయని వారు వివరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి, మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. शाम्भवी चन्द्रमौळि रमला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती. మనుగోలులోని సాయి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి గ్రామోత్సవం నిమజ్జన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి 22 కిలోల లడ్డూ వేలంలో 1,10,000 రూపాయల 111 రూపాయలకు అన్నా బత్తిన సురేష్ గౌడ్ నగదమాలను ఎస్వీజీ ఎలక్ట్రికల్స్ యజమానులు దక్కించుకున్నారు. స్వామివారికి అలంకరించిన వెండికాయను మద్దాల చరణ్ రాజ్,
42,000 రూపాయలకు వేలంలో కైవసం చేసుకున్నారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. పూజా కార్యక్రమాలు, ప్రసాదాల పంపిణీకి దాతలుగా మొంగమూరు విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీచ్ల వద్ద చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నాయుడుపేట ప్రాంతంలోని స్వర్ణముఖి కాజువే వద్ద రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ పై వెళుతున్న వేణుగోపాల్, రహదారి వద్ద నిల్చుని ఉన్న అభిలాషులకు తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులు. వైభవంగా స్తంభ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు. నెల్లూరు దర్గా మెట్టలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన స్తంభ ప్రతిష్టలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.